చాలామంది బీపీ ఉండే పేషెంట్స్ ఈ పొరపాటు చేస్తారు. నేను డాక్టర్ కృష్ణంరాజు, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్. చాలామంది బీపీ ఉన్నవారు వారు తీసుకునే ఉప్పును చాలా తగ్గించడమో లేక పూర్తిగా మానేయడమో చేస్తారు. దీనివల్ల ఉపయోగం కంటే నష్టాలు ఎక్కువ. మనం తీసుకునే ఉప్పు బాడీలో సోడియం క్లోరైడ్ కింద మారుతుంది. బాడీలో సోడియం అన్నది చాలా లైఫ్ ప్రాసెసెస్ అంటే జీవ ప్రక్రియలకు చాలా ఇంపార్టెంట్. అందులో ముఖ్యంగా నరాలు సరిగ్గా పనిచేయడానికి, కండరాల పనితీరుకు, బాడీలో వాటర్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఈ సోడియం చాలా ఇంపార్టెంట్. ఉప్పు పూర్తిగా మానేయడం వల్ల నార్మల్ సోడియం లెవెల్ నుంచి క్రిటికల్ సోడియం లెవెల్కు పడిపోతుంది. సోడియం లెవెల్ 125 మిల్లీ ఈక్వలెంట్ పర్ లీటర్ కంటే తగ్గినప్పుడు మనకు టయర్డ్గా అనిపించడం, కన్ఫ్యూజన్, కోమా ఇటువంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల బీపీ ఉన్నవారు పూర్తిగా ఉప్పు మానేయడం కంటే దాన్ని తీసుకునే మోతాదులో సగం లేదా 3 వంతులు తగ్గించుకుంటే సరిపోతుంది.